అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ లేవగానే అసలు అనేజీగా ఉందండి. హెల్త్ అస్సలు బాగున్నట్టు అనిపించట్లేదు. యాక్టివ్గా లేను అసలు నేను. కానీ తప్పదు కదా, మనకి ఎలా ఉన్నా కూడా ఇంట్లో పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అందుకని ఇవాళ అయితే మా చిన్ను కోసం రాగి చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ చపాతీ హెల్దీ కూడా. మా చిన్నుకైతే బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అండి. చపాతీలో కాంబినేషన్గా బెండకాయ వేపుడు అయితే ప్రిపేర్ చేశాను. టేస్టీగా చాలా బాగుంటుంది. మనము ఈ బెండకాయ వేపుడులోకి లాస్ట్లో వెల్లుల్లి క్రష్ వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్తో బెండకాయ వేపుడు సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. తన కోసం అయితే ప్రిపేర్ చేశానండి. చపాతీలైనా రోటీలైనా మనము కాల్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో పట్టి కాలిస్తే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి చపాతీ కానీ రోటీ కానీ గట్టిగా అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఎడ్జ్ అంతా కూడా నీట్గా కాలేలా అయితే కాల్చుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ బెండకాయ వేపుడు వేసి చపాతీతో అయితే మా చిన్నుకి చపాతీ తినిపించేస్తున్నానండి. తనైతే స్నానం చేసి వచ్చి యూనిఫామ్ వేసుకుని కూర్చుని ఉంది. ఇంకా తనకు రెడీ చేయలేదు, జుట్టు వేయాలి. చాలా బాగుందంట చెప్తోంది. మీరు మీ పిల్లల కోసం ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.